హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. వీడియోస్ చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే కొంచెం జ్వరం ఎక్కువగా వచ్చినందువల్ల కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి. ఎందుకంటే చాలా పని ఎక్కువ అవ్వడం వల్ల చాలా పిల్లలు హాస్టల్ నుంచి రావడం, వాళ్ళ బట్టలన్నీ క్లీనింగ్ చేసి మళ్ళీ అమ్మ వాళ్ళ ఊరికెళ్ళడం. నేనైతే అమ్మ వాళ్ళ ఊరికి జర్నీ స్టార్ట్ చేశాను. అక్కడొచ్చేసి చాలా మా చుట్టుపక్కల మధ్యలో వెళ్తుంటే చాలా పంట పొలాలు చాలా అందంగా అనిపించి చిన్న వీడియో తీసుకున్నాను. ఇక్కడ కోళ్ళ ఫారం షెడ్డు, మేకలు అన్నీ చిన్న చిన్నగా చాలా మంచిగా ఆనందంగా అనిపించినవి. ఎంత పని చేసినా ఉదయం, సాయంత్రం ఇలా పల్లెటూరుకెళ్తుంటే ఆ ఆనందం చాలా బాగా అనిపిస్తుంది. అందుకే చిన్న వీడియో తీశాను. ఇంక వెళ్తూ మధ్యలో కూడా మాకు చెరువు ఉంటది. చాలా బావుంటది. చిన్న చెరువు అంటారు. ఇంకా పెద్ద చెరువు అయితే చాలా లాంగ్ వెళ్ళాలి. మేము అమ్మవారి ఇంటి దగ్గరికెళ్తుంటేనే ఇది మధ్యలోనే కనిపిస్తది. ఈ చెరువులో చిన్న చిన్న చేప పిల్లలు ఉంటాయి కానీ ఎవరు పట్టుకోరు, వల ఏసి అలాగే వదిలేస్తారు. నేను ఇంటికి రీచ్ అయ్యే వరకు అమ్మ వంట చేసి పెట్టింది. చెల్లెలైతే మరుసటి రోజు వస్తానన్నది. ఇంకా ఆమె గురించి నేను ఆశ ఎక్కువ పెట్టుకోను. ఎందుకంటే నా పని నేను చేసుకోవాలి. ఏడ ఉన్నా నాకు పని తప్పదు కాబట్టి నేను 3 గంటలకే లేసి కల్లాపి చల్లి రంగులేసి, ముగ్గు వేసి రంగులేసి పెట్టాను. పిల్లల్ని లేపాను. మా పిల్లల్ని, మా తమ్ముడిని అందరిని లేపితే నాతో పాటు మా చెల్లెలి పిల్లలు కూడా రంగులేశారు. మా పిల్లలేమో భోగి మంటలేసిండు 5 గంటల వరకే. మేము మళ్ళీ నువ్వులతోనే స్నానాలు చేసి అందరికీ, తమ్ముని పిల్లలకి, చెల్లెలి పిల్లలకి భోగి పండ్లు వేసాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మా చెల్లి వాళ్ళు మరుసటి రోజు వచ్చినాక మళ్ళీ అదే సేమ్ టైంకి లేపాను మా చెల్లిని, మా చెల్లి కూతుర్ని. నిన్న వేసిన కాబట్టి ఈరోజు మీరు వేయండి అంటే, ఏం లే ముగ్గురు వేద్దాము తొందరగా అయిపోతుంది అంటే ఇంకా అలాగని వేసేవరకే 7:30 అయ్యింది. మేము ఇంకా చిన్న చిన్న ఫొటోస్ దిగినాం తెల్లవారుజామున. చాలా అంటే చాలా బాగా అనిపించింది. బాయ్ ఫ్రెండ్స్.